రంగులది అది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కండువా అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మీరు ఆగస్ట్ 15న జనవరి 26న 3 రంగుల జెండా ఎగరేస్తారు కదా, అది వేసుకొని కూడా మీరు కాంగ్రెస్ అని అంటారా? మీరు పార్టీలకు అతీతంగా అందరు వేసుకొని గౌరవిస్తారు కదా, అది కూడా కాంగ్రెస్ పార్టీ జెండా అని అంటారా? మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్టు కొన్ని స్పీచెస్ కూడా వాళ్ళు చూపిస్తున్నారు, కొన్ని మాటలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కొన్ని. అధికార పార్టీ విషయంలో అధికార పార్టీ కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. కొన్ని మాటలు పొర్లుపోతుండొచ్చు. స్పీకర్ గారి మాట కన్నా శాసనసభ్యుడి మాటే కీలకమా? స్పీకర్ గారు అసెంబ్లీలో 119 మంది శాసనసభ్యులుగా దేశ ప్రజలు వినే విధంగా, శాసనసభ్యులు అందరూ వినే విధంగా ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారనేది కూడా క్లారిటీగా చెప్పారు కదా. అంటే అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు సంబంధించినట్టు ముఖ్య నేతలు కలిశారు తప్ప మీరు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడిగానే గెలిచా. నెల రోజులు రాజకీయం ఆడతా, 4 సంవత్సరాల 11 నెలలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా.